చీమలు దూరని చిట్టి అడవిలో తిమ్మరాజు అనే చిత్తులు మారిన నక్క ఉండేది. అసలు కష్టపడకుండా మిగతా జంతువులను మోసం చేస్తూ కాలం గడిపేది. దాని మోసాన్ని గమనించిన మిగతా జంతువులు దానికి ఆహారం దక్కకుండా చేశాయి. కష్టపడడం చేత కానీ ఆ నక్క ఆకులు తింటూ ఉండేది. కొన్నాళ్లకు బక్క చిక్కిపోయింది. నడవలేని స్థితికి వచ్చింది. ఒకరోజు ఆ మార్గంలో వెళ్తున్న పిల్లికి పక్క చిక్కిన నక్క కనిపించింది. అదేంటి నక్క బావా, ఇలా చిక్కిపోయావని అడిగింది. తన కష్టాన్ని చెప్పుకుంది నక్క. ఈ దగ్గరలో ఒక విందు ఉంది, నేను వెళ్తున్నాను, నువ్వు వస్తే ఎవరికంటా పడకుండా కడుపు నిండా తిన్నాము అని సలహా ఇచ్చింది. పిల్లితో వెళ్ళిన నక్క అక్కడ ఆహారాన్ని కడుపు నిండా తినింది. పిల్లిని ఇంటి వాళ్లకు పట్టించాలనే ఉద్దేశంతో పెద్దగా మూల వేసింది. ఇంతలో ఇంట్లో వాళ్ళు వచ్చి పిల్లిని నక్కని బంధించారు. వారి నుంచి ఎలాగోలాగా తప్పించుకున్న పిల్లి ప్రాణాలతో బయటపడింది. పుష్టిగా తిన్న నక్క పరుగు పెట్టలేక వారి చేతిలో చావు దెబ్బలు తిన్నది. ఈ కథలో నీతి ఏమనగా, మంచి వారికి చెడు తడపెట్టాలని చూస్తే మనకి కూడా చెడు జరుగుతుంది.